నేను 2029లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఇంకా తగ్గేదేలే, వచ్చేస్తున్నాను, రెడీగా ఉండండి, మీరు మంగళహారతులు పట్టండి, మిషన్లలో నాకు ఓటేయడానికి సిద్ధంగా ఉండండి అని పిలుపునిచ్చారు. సరే, మరి మేడము అంతా పిలుపునిచ్చారు, ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నది, ఎక్కడి నుంచి పోటీ చేస్తే గెలుస్తుంది అని ఉత్కంఠ ఉంటుందిగా. ఆ ఉత్కంఠ కొద్దీ ఒక పోల్ పెట్టాం. నిజామాబాద్, ఇంతకుముందు ఎంపీ నిజామాబాద్గా చేశారు కదా, నిజామాబాద్ నుంచి వెళ్ళి పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది అంటే 24% మంది నిజామాబాద్ నుంచి వెళ్ళి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందని 24% మంది అంటున్నారు. సరేగా మా అన్న అసలు దేనికి పనికిరాడు, మా అన్న ట్విట్టర్ టిల్లు, ఆయన జనాల్లో ఉండట్లేదు, నేను సిరిసిల్ల నుంచి అన్నని ఢీ కొట్టి చెల్లగా గెలుస్తానని అనుకుంటుందేమో అని సిరిసిల్ల నుంచి పెట్టాము. సిరిసిల్ల నుంచి పెడితే 6% అన్నారు. అక్కడ అసలు ఇక అక్కడ మన నూకలు వారయి మాటలు చేరవు జనాలకు అని వాళ్ళు. సరే, మరి బావ మీద పొద్దున్న లేస్తే కత్తులు నూరుతున్నది, సిద్దిపేట నుంచి ఇట్లా ఏమైనా పోటీ చేస్తుందేమో అట్లాంటి ప్రణాళికతో ఉన్నది. ఎందుకంటే అంటే హరీష్ రావు అంత అవినీతి పరుడు లేడు, హరీష్ రావు అంత కుట్రదారు లేడు, హరీష్ రావే బీఆర్ఎస్కు నష్టము, హరీష్ రావే ఈ రాష్ట్రానికి కలంకం అన్న పద్ధతిలో మాట్లాడుతున్నది. సిద్దిపేట నుంచి ఏమైనా పోటీ చేస్తుందని సిద్దిపేట పేరు పెడితే సిద్దిపేట నుంచి 7% మంది, అంటే ఇక్కడ ఇంకా 6% ఉన్నారు, ఇక్కడ 1% ఎక్కువనే ఉన్నది, ఎక్కువ శాతం మంది గెలిచే ఛాన్స్ ఉన్నది అంటున్నారు. ఇక ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలవదు అని మీరేమన్నా అనుకుంటారు. మరి ఇక్కడి నుంచి ఎక్కడ గెలవకపోతే ఎక్కడి నుంచి పోటీ చేస్తే గెలుస్తుందా గెలవదా, ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలవదు అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు చూద్దాము అని పెడితే 63% మంది ఉన్నారు. ఇది పరిస్థితి. సో జనాల యొక్క అభిప్రాయాలు, జనాభిప్రాయానికి భిన్నంగా మనము పర్యటనలు చేసిన, పరుష పదజాలాలను వాడిన, పక్కోళ్ళ మీద నిత్యం నిందలు వేసిన జనాలలోకి మనము జనాల్లోకి ఎప్పుడు జనం ఆకాంక్షలకు మనం అద్దం పట్టాలి, వాళ్ళ యొక్క ఆందోళనకు మనం నాయకత్వం వహించాలి, వాళ్ళ యొక్క సమస్యలకు మనం పరిష్కారంగా కనబడాలి. అప్పుడు జనం మన వెంట నిలబడతారు. ఈరోజు ఒక రాజశేఖర రెడ్డి నాయకుడైనా, ఒక కేసీఆర్ నాయకుడైనా ఏంటంటే జనంలో ఉన్న సమస్యలకు వాళ్ళు పరిష్కారంగా ఒప్పడ్డారు, ఆ తర్వాతనే వాళ్ళు నాయకులుగా నిలబడ్డారు. సో ఈరోజు కవిత ఎందుకు బయటకు వచ్చారు అని అంటే అందరికీ అర్థమైంది, ఇంట్లో గొడవలతో బయటకు వచ్చారు కానీ జనానికి మేలు చేద్దామని వచ్చింది కాదు. మరి ఇప్పుడు జనం బాట కార్యక్రమంలో ఏం చేస్తున్నారంటే జనం సమస్యలను కాదు, పొద్దున్న లేస్తే వాళ్ళ బీఆర్ఎస్ని టార్గెట్ చేయడం కోసం జనాలకు వెళ్ళి రేవంత్ రెడ్డి పోవడానికి జనాలకు వెళ్ళినట్టుంది తప్ప జనం సమస్యల కోసం ఆందోళన చేస్తున్నట్టు లేదు. కాబట్టి ఆమె ఎక్కడ పోటీ చేసినా గెలవదంటున్న వాళ్ళు 63% మంది ఉన్నారు. ఇది కవిత యొక్క పరిస్థితి రాష్ట్రంలో. ఆమె జనం బాటలో జనం మాట ఇది.